హాయ్ అండి. మన ఇంటి చుట్టుపక్కల పొలం గట్ల పైన కనబడే ఈ ఆకుతో పర్మనెంట్‌గా హెయిర్ కలర్ అండి. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్‌లో ఉంటుందండి. తప్పకుండా చూడండి. ఇలా పొలం గట్ల పైన ఎక్కువగా కనిపించే ఈ ఆకు పేరు పలకాకు అంటారండి. పలకాకు ఒక గుప్పుడు తీసుకొని వాటర్‌లో శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా ఆరబెట్టుకొని ఇలాగ కళాయిలో వేసి డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. అలానే కరివేపాకు కూడా ఒక గుప్పుడు తీసుకొని బాగా డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. అంటే మన చేతితో పట్టుకుంటే పౌడర్ అయ్యేంత వరకు కూడా డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఈ 2 పక్కన పెట్టేసుకొని ఆవాలు కూడా ఒక గుప్పుడు తీసుకోవాలండి. ఆవాలు కూడా ఇలానే డ్రై అయ్యేంత వరకు కూడా బాగా వేయించేసుకోవాలి. ఇలా ఈ 3 పక్కన పెట్టేసుకొని ఈ 3 మిక్సీ జార్‌లో వేసేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా పట్టుకోవాలి. ఇలా ఈ పౌడర్‌ని ఏదైనా ఒక బౌల్‌లో వేసేసుకొని దానిలో కొంచెం కొబ్బరి నూనె, అలోవెరా జెల్‌ని వేసేసుకొని ఇలా మొత్తం మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ కలర్‌ని మన హెయిర్స్‌కి అప్లై చేసేసామనుకోండి. తర్వాత ఒక 1 అవర్ ఆగి తలస్నానం చేస్తే మన హెయిర్ మంచి కలర్ అయితే ఉంటాయండి. వైట్ హెయిర్ అంతా కూడా బ్లాక్ హెయిర్‌గా మారిపోతుంది. ఎటువంటి కెమికల్స్ లేనిది కాబట్టి ఇంట్లోనే న్యాచురల్‌గా ఇలాగా మనం ట్రై చేయొచ్చండి. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. మీకు ఏమైనా డౌట్‌గా ఉండి ఏదన్నా కామెంట్ పెట్టండి. మీకు ఏదన్నా అవసరమైతే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో, ఇలా న్యాచురల్‌గా ఇంట్లోనే ఈ కలర్‌ని ప్రిపేర్ చేసుకొని మన హెయిర్ కలర్‌గా మార్చుకోవచ్చు. సో, యూజ్ అవుతుందనుకుంటే